హలో, బాగున్నారా? నేను పచ్చిమిరపకాయలతోటి ఆవకాయ చేశానన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంది, పిల్లలకు కూడా నచ్చేసిందనమాట. చాలా టేస్టీగా ఉంది, అందుకని ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ఇవి బజ్జీ పచ్చిమిరపకాయలు తెచ్చాను, కారంవి అనమాట. బజ్జీలు గ్రీన్ కలర్ ఉంటాయి కదా, డార్క్ గ్రీను, అవి చాలా కారంగా ఉంటాయి. అవి బజ్జీలు వేసుకుంటాం కదా, అవి తీసుకొచ్చి కడిగి తుడిచిపెట్టాను. ఆ తర్వాత సగం ముక్కలుగా చేశాను అనమాట. మరీ పొడుగ్గా పెట్టేస్తే బాగుండదు అనేసి, సీసాలో పడతాయో లేదో అని హాఫ్ చేశాను. ఇప్పుడు దాంట్లో నేను ఒక 2 గరిటెలు, అంటే ఒక 30 బజ్జీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అంటే 3/4 కేజీ దాకా ఉన్నాయన్నమాట. వాటికి నేను ఒక 2-3 గరిటెలు ఉప్పు, 2-3 గరిటెలు కారం, ఒక హాఫ్ గరిట ఆవపిండి, నెక్స్ట్ మెంతిపిండి, ఇవన్నీ వేసి ఆ తర్వాత నూనె కూడా వేసి మంచిగా కలిపాను. మనం ఆవకాయకి ఏం కలుపుకుంటామో అన్నీ అవే అన్నమాట. మామిడికాయ పెట్టేటప్పుడు మనం ఆవకాయకి పెట్టుకుంటాం కదా, ఆవపిండి, ఉప్పు, కారం, మెంతిపిండి, ఇట్లాంటివన్నీ సేమ్ అవన్నీ దీంట్లో వేశాను. క్వాంటిటీ తగ్గించాను అనమాట, ఎందుకంటే అది మామిడికాయ పులుపు కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో పులుపు ఏం చేస్తున్నామంటే నిమ్మకాయ వేస్తున్నాం, అందుకని దానికి తగ్గట్టు మనం ఆవపిండి, కారం అన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, బాగా మిక్స్ చేసేసాను. అప్పుడే తడి వచ్చేసిందనమాట, పచ్చిమిరపకాయకి ఉప్పు కారం పట్టేస్తుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాము. నేను 30 కాయలు అంటే చెప్పాను కదా, 3/4 కేజీ కాయలు అని చెప్పి, దానికి నిమ్మకాయలు 10 కాయలు తీసుకున్నాను. కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి, నిమ్మకాయలు దొరకలేదన్నమాట, చిన్న సైజుగా ఉన్నాయి, అందుకని 10 కాయలు నిమ్మకాయలు జ్యూస్ వేసానన్నమాట. నిమ్మరసం వేసి ఆ తర్వాత మనం బాగా కలుపుకొని, ఆ తర్వాత నిమ్మకాయలు పిండుతున్నాను. ఇప్పుడు చాలా చిన్న కాయలు, కొంచెం ఇదిగా ఉన్నాయి పచ్చికాయలు, అందుకని 10 కాయలు పట్టాయి. ఎందుకంటే వీటికి ఇప్పుడు ఈ నిమ్మరసం పులుపుతోటి ఆవపిండి, ఉప్పు, కారం అంతా ఊరుతుంది, దాంట్లోకి వెళ్ళి కారం కూడా లేకుండా కాయ ఊరి మంచిగా ఉంటుందన్నమాట. నిమ్మకాయ పులుపుతోటి చాలా టేస్టీగా ఉంది. పెరుగన్నంలోకి నంచుకోవచ్చు, పప్పన్నంలోకి నంచుకోవచ్చు. కలుపుకొని కూడా ఆవపిండి వాసన, అంటే ఆవకాయ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చూసారా, నిమ్మరసం ఒక చిన్న కప్పుడు దాకా వచ్చింది, అది బాగా వేసి మిక్స్ చేశాను. చూసారా, తెలుస్తుందా మీకు ఎంత మంచిగా ఉందో? ఆవపిండి, ఉప్పు, కారం, మెంతిపిండి, ఆ తర్వాత నిమ్మరసం అన్నీ కలిపి, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత నేను ఆయిల్ వేశాను, 1/4 కేజీ నూనె దాకా 1/4 కేజీ వేసాను అనమాట. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇట్లాంటి వాటికి వేసుకోవచ్చు. నేను నువ్వుల నూనె వేసాను అనమాట, అది కూడా హాఫ్ ప్యాకెట్ వేసేసాను. చూసారా, మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇది 3-4 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఊరి ఉంటుంది కాబట్టి ముక్క కూడా కారం అనేది తెలీదు. పులుపు, ఆవపిండి స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. నిమ్మకాయ పులుపుతోటి, పచ్చిమిర్చి కారంతో 3 కలిపి ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంది. ఇప్పుడు నూనె వేసాను. ఆ నూనె వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నూనె మిక్స్ చేసేసిన తర్వాత నేను సీసాలోకి స్టోర్ చేస్తున్నాను అనమాట. వేసేసి 4th డే 4 రోజుల తర్వాత తీసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ. అందరూ ఇప్పుడు ఒక 10-15 కాయలైనా పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రుచి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి పిండి, ఉప్పు, కారం అన్నీ ఉంటే మనకు ఎంత మెథడ్లో వేసుకోవాలో తెలుస్తుంది కాయను బట్టి. ఒక చిన్న కప్పుడుతో తీసుకొని అన్నీ ఉప్పు, కారం అట్లా మెజర్మెంట్ తీసుకొని వేసుకోవచ్చు.
చూసారా ఎంతో టేస్టీకరమైన పచ్చిమిరపకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఇది పెరుగన్నంలోకి నంచుకున్నా బాగుంటుంది. పప్పు అన్నంలోకి ముక్క నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్లెయిన్ పప్పులోకి మీరందరూ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.